యాగంటి వారి ఇంట కారణ జన్మురాలిగా జన్మించాను. వారికి ఈ విషయం తెలియక దహనం చేశారు. ఆదివారం నన్ను దహనం చేశారు కావున ప్రతి ఆదివారం నాడు నన్ను పసుపు కుంకుమలతో పూజించండి. నన్ను దహనం చేసిన అన్నవంశం నాశనమై ఒక్క లింగయ్య వంశం మాత్రం వర్ధిల్లుతుంది అని చెప్పి భూమిలోకి సువర్ణశిల విగ్రహం వెళ్ళిపోతూ నాకు ఎటువంటి రూపం కల్పించరాదని, నన్ను మండుటెండలోనే అగ్నికి దహనం చేసిన కారణంగా నాకు ఆలయం కట్టవద్దునని, నన్ను ఎండలో ఉండే నా భక్తులు దర్శించుకోవాలని, నేను ఇక్కడ భూగర్భంలో నిదానం పాటి లక్ష్మీ అమ్మవారిగా యజ్ఞ నిక్షిప్తమై ఉంటానని, నన్ను బయటకు తీసే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించింది. తనతో పాటు అగ్నికి ఆహుతైన కామధేనువును 3 పసుపు ముద్దలుగా చేసి మిరియాల గ్రామస్తులైన భక్తుల వంశంకు చెందిన యాదవ కులస్తులకు ఇలవేల్పుగా ఆవుదేవర అనే నామంతో కొలవాలని చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మిరియాలలో నేటికి కూడా